నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఈ రోజు మన వీడియోలో ఈవీ రిలేటెడ్ గా మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే తెలుసుకుందాం అండి. మీకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా #ఈవీ కుర్రాడుని ఉపయోగించి మీ పేరు, మీ ఊరు, మీరు ఎటువంటి వెహికల్ కొందామనుకుంటున్నారు, లేకపోతే ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారు, మీకున్న డౌట్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానాలు అయితే రాబోయే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రోజు మన వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి అయితే సమాధానాలు అయితే తెలుసుకుందాం. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవీఎస్ఆర్ అని ఉంది, పేరైతే మెన్షన్ చేయలేదు. ఫేక్ న్యూస్ అని చెప్పడానికి ఎంత అవసరమా? +300 volts, డోంట్ వేస్ట్ ఫేక్ న్యూస్ అనాలిసిస్ అండ్ క్యాలిక్యులేటర్. సో ఈయన ఉద్దేశం ఏంటంటే జియో సంబంధించిన ₹5,000 ఇన్వర్టర్ అని చెప్తున్నారు. మరి మీకు అది తెలిసినప్పుడు ఇంత డీటెయిల్ గా వీడియో చేయాల్సిన అవసరం ఉంది, జస్ట్ 2 ముక్కలు చెప్పేసి సరిపోదు కదా అన్నట్టుగా ఈయన అభిప్రాయపడ్డారు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, మేము ఎక్కడా కూడా జియో వాళ్ళు ₹5,000 ఇన్వర్టర్ పాసిబిలిటీ కాదు అని చెప్పి ఎంత అనాలిసిస్ చేయలేదు. ఒకవేళ ₹5,000 వస్తే ఏమొస్తుందని ఒక క్లారిటీ ఇచ్చామనుకోండి, రేపొద్దున వ్యూవర్స్ ఇలాగా ఇన్వర్టర్స్ రిలేటెడ్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఏమైనా కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళుగా నాలెడ్జ్ వచ్చి, ఓకే నిజంగా ఈ ప్రైస్కి వస్తే ఎంత పాసిబిలిటీ అవుతుంది, అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఒక 5-6 ఫ్యాన్లు లేకపోతే ఒక ఏసీ పనిచేయదు అని చెప్పి నాలెడ్జ్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, వ్యూవర్స్ చైతన్యవంతులుగా చేసినప్పుడు వాళ్ళు ఫేక్ న్యూస్ నమ్మడం మానేస్తారు. సో అలా చేయాలనే ఉద్దేశంతో మేము వీడియోనంతా కూడా ₹5,000 జియో వాళ్ళు ఇన్వర్టర్ ఇవ్వరనే పాయింట్ మీద ఫోకస్ చేయకుండా, ₹5,000 ఒకవేళ ఇస్తే ఏమి ఇవ్వగలుగుతారనే పాయింట్స్ చెప్పాం కాబట్టి, ఆ నాలెడ్జ్ యూస్ చేసుకుని వ్యూవర్స్ ఎవరైనా కూడా భవిష్యత్తులో కొత్తగా ఏమైనా సమ్ XYZ కంపెనీస్ కూడా ఇలా ₹5,000 లేకపోతే ₹3,000 ఇన్వర్టర్ తీసుకొస్తామంటే, ఒకవేళ ఆ ప్రైస్కి ఏం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనే నాలెడ్జ్ని మేము షేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. తర్వాత ప్రశ్న మధుకర్ ఓల్డ్ అనమాట. కృష్ణ చైతన్య గారు, నేను మీ ఈవీ కోర్స్ తీసుకున్నాను, మీరు ఆంపియర్ గ్రాండ్ మ్యాక్స్ గురించి రివ్యూ చేయగలరు, నాకు హెల్ప్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ మీరు మన ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకున్నందుకు. సో మోస్ట్లీ మీకు ఈవీ కుర్రాడు కోర్సులోనే మేము ఏదైతే, ఒకవేళ మీరు ఒక వెహికల్ తీసుకునేటప్పుడు రివ్యూ రేంజ్ పరంగా ఏమేమి చెక్ చేసుకోవాలి అనే క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా అందులో కవర్ చేసాము. బట్ మీరు ఏదైతే రివ్యూ చేయమని అడిగారో, సో రివ్యూ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. బట్ ఇదేంటంటే కొలాబరేషన్ ఆపర్చునిటీ అనేది మాకు రావాలన్నమాట. సో మేము ఎప్పుడైనా ఒక డీలర్ కానివ్వండి, త్రూ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ ద్వారా కానివ్వండి, సో మనకి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. చేసి మనకి వెహికల్స్ రిలేటెడ్గా క్వాలిటీ ఎలా ఉంది, లేకపోతే రేంజ్ ఎంత వస్తుంది, దానికి సంబంధించి రేంజ్ టెస్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ రివ్యూ పరంగా ఏదైతే ఉంటుందో అది కేవలం మా ఒక్కల చేతుల్లో కూడా ఉండదన్నమాట. మేమేంటంటే, ఎవరిదైనా కస్టమర్ దగ్గర వెహికల్ ఉందనుకోండి, దాని వరకు మేము రివ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. బట్ వెహికల్ డైరెక్ట్గా రివ్యూ చేయాలంటే అది ఒక కొలాబరేషన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడే మనం దాన్ని చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. తర్వాత ప్రశ్న SGK89 అనమాట, పేరు మెన్షన్ చేయలేదు. సార్, సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటీస్ తీసుకోవాలంటే ఏవి చెక్ చేసుకోవాలి, ఏమేమి అడగాలి? ఫస్ట్ నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్, సెకండ్ రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఈ రెండిట్లో చూసుకోవాలంటే రెండింటికి సెపరేట్గా వీడియో చేయండి సార్ ప్లీజ్. సో ఖచ్చితంగా అండి, మీరు అడిగిన టాపిక్ ఏదైతే ఉందో చాలా వ్యాలిడ్, చాలా మంది తెలుసుకోవాల్సిన టాపిక్. దీని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. బట్ ఒకవేళ కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పాలంటే కనుక, రిజిస్ట్రేషన్ మోడల్లో మీరు ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ తీసుకుందాం అనుకుంటే, ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది బ్యాటరీ యొక్క కండిషన్. బ్యాటరీ కండిషన్ బాగుందా లేదా, సో అప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు, అలానే మీరు కుదిరితే కనుక ఏదైనా ఒక మెషిన్, బ్యాటరీ టెస్టింగ్ మెషిన్ యూస్ చేసి ఎంత ఏజ్ ఉంది, క్వాలిటీ పరంగా ఉందా, బాగుందా లేదని చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ మోడల్స్ పరంగా చాలా కంపల్సరీ అనమాట. ఎందుకంటే రిజిస్ట్రేషన్ మోడల్లో లిథియం అయాన్ బ్యాటరీ బ్యాగ్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. సో అదైతే ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎలాగో మీరు వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి చెక్ చేసుకుంటారు కాబట్టి సెకండ్ పారామీటర్ దీనికి ఇవ్వండి. ఇక నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ పరంగా అయితే, నాన్ రిజిస్టర్డ్లో మీకు ఇంచుమించుగా క్వాలిటీ పరంగా ప్రైస్ సెగ్మెంట్ బట్టి సిమిలర్గానే ఉంటుంది. సో నాన్ రిజిస్టర్డ్లో మీరు నడిపినప్పుడు ఓకే అనుకుంటే స్కూటర్స్ అయితే తీసుకోవచ్చు. ముఖ్యంగా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ లేదంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ అంటే, ఎందుకంటే మీకు ఈ బ్యాటరీ ప్యాక్స్లో ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మీకు అందుబాటులోనే బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అయితే చెక్ చేసుకోండి. బట్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్, ప్రైస్ చూసుకోండి. మీకు చాలా తక్కువ ప్రైస్లో, ఆల్రెడీ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి మీరు అనుకున్న ప్రైస్లో వస్తే అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి. తర్వాత ప్రశ్న హనుమంతరావు గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ వెన్ ఐ ఆస్క్డ్ రేట్ ఇన్ షోరూమ్ మ్యాగ్నస్ గ్రాండిస్ 1.48 lakhs, నౌ యూ ఆర్ సేయింగ్ 1 lakh ఫర్ మోర్ రేంజ్ మ్యాక్స్ మోడల్, డోంట్ బిలీవ్. సో యాక్చువల్గా మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో నాకు అంత క్లారిటీ లేదండి. అయితే మేము ఏదైతే వీడియో చేసామో, ఆంపియర్ కంపెనీ వాళ్ళు మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ స్కూటర్ లాంచ్ చేశారని చెప్పి, అది ఎక్స్షోరూమ్ కాస్ట్ ప్రకారం అయితే చెప్పాము. ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది వాళ్ళు ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. ఇంకా ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో ఇంకొక ₹5,000 ఆఫ్ కూడా అవుతుందని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక ఆన్ రోడ్ ప్రైస్ సంగతికి వస్తే అది స్టేట్ టు స్టేట్ అనేది మారిపోతూ ఉంటుంది లొకేషన్ బట్టి. బట్ మేము చెప్పేది ఏంటంటే, అరౌండ్ ఒక 10-12% అనేది ఎక్స్షోరూమ్ కాస్ట్కి అడిషనల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. సో మేము వీడియోస్లో ఎప్పుడు ఈ ఆన్ రోడ్ ప్రైస్ని ఎందుకు టచ్ చేయమంటే,
లొకేషన్ బట్టి మారిపోతుంటుంది. కొన్నిసార్లు యాక్సెసరీస్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. సో ఆ లొకేషన్ బట్టి కస్టమర్స్ మాట్లాడుకునే కమ్యూనికేషన్ బట్టి కూడా ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఒకటైతే నేను చెప్పగలుగుతాను, 1,48,000 అయితే మాత్రం ఆంపియర్ మ్యాక్స్ అయితే అంత ఎక్కువ ప్రైస్ అయితే ఉండదండి. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఆ ప్రైస్ని. తర్వాత ప్రశ్న కృష్ణ చైతన్య గారు, ఓన్లీ వెహికల్స్ గురించే కాకుండా పాస్ట్లో వెహికల్స్ కొన్న వాళ్ళకి బ్యాటరీ అప్గ్రేడ్ లెడ్ యాసిడ్ టు లిథియం అయాన్ కోసం మన తెలుగు స్టేట్స్లో ఎవరైనా జెన్యూన్ సెల్లర్స్ ఉంటే ఒక వీడియో చేయండి, మాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అండి, మీరు ప్రీవియస్గా ఒక గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తీసుకున్నప్పుడు దాన్ని లిథియంకి కన్వర్ట్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఇదేంటంటే కొన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇక్కడ ఒక వెహికల్ నుంచి ఇంకో వెహికల్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు దాని బిఎంఎస్ కానివ్వండి, దాంట్లో ఉన్న కంట్రోలర్ రిలేటెడ్గా కానివ్వండి, కొన్ని సరిగ్గా క్యాలిబ్రేట్ చేసినప్పుడు మాత్రమే ఆ వెహికల్స్ అనేది వర్క్ అవుతాయి. కాబట్టి దాని గురించి డీటెయిల్గా మేము కూడా టెక్నికల్గా ఆ పర్టికులర్ పర్సన్ని ఒకసారి చెక్ చేసుకుని అవైలబిలిటీ అని చూసుకుని కుదిరితే రాబోయే రోజుల్లోనే దీని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత ప్రశ్న సంతోష్ గారు, పొన్నం ప్రభాకర్ గారు లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 20% డిస్కౌంట్ ప్రకటించింది కదా, దీని గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టండి అన్న. వాస్తవానికి నేను కూడా దానికి సంబంధించిన న్యూస్ అయితే చూసానండి. యాక్చువల్గా ఇది 100% అప్రూవల్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఆయన అసెంబ్లీలో ఏమని చెప్పారంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి 20% లేదా 20-25% వరకు రాయితీలు ఇద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాం. సాధ్యమైనంత త్వరలో ఈ పర్టికులర్ రూల్ని మేము ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం అని చెప్పారు. 100% కన్ఫర్మ్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంకా రాయితీలు అయితే ఇవ్వాలి, బట్ గవర్నమెంట్ ప్లాన్ అయితే చేస్తుంది. సో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారో వాళ్ళకి ఇంకా అడిషనల్ బెనిఫిట్ అనేది గవర్నమెంట్ కల్పించడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కాదు, గవర్నమెంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయాలని కూడా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. ఇది ఎప్పుడైతే కన్ఫర్మేషన్ న్యూస్ వస్తుందో అప్పుడు మీకు ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాం. తర్వాత ప్రశ్న చెంచు కృష్ణ గారు, కామికి SC అల్ట్రా కస్టమర్తో ఒక వీడియో చేయి బ్రో, లాంగ్ రేంజ్ 420 కిలోమీటర్ వస్తుందా, అట్లీస్ట్ 350 కిలోమీటర్ అయినా వస్తుందా, ఒక వీడియో చేయండి బ్రో, దాన్ని LFP బ్యాటరీ ప్యాక్ లేదా NMC బ్యాటరీ ప్యాక్ వాడుతున్నారో చెప్పండి బ్రో. తప్పకుండా కామికి SC అల్ట్రా ఎవరైనా కస్టమర్ యూజ్ చేస్తుంటే వాళ్ళ యొక్క కస్టమర్ రివ్యూ తీసుకోవడానికి ప్రయత్నించడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ SC అల్ట్రా కస్టమర్స్ ఎవరు, మేము చెక్ చేసినప్పుడు ఫామ్ ఫిల్ చేసిన దాంట్లో SC అల్ట్రా కస్టమర్స్ అయితే కనిపించలేదు. ఒకవేళ ఎప్పుడైనా కస్టమర్ ఫిల్ చేస్తే మేము ఎప్పుడైతే షెడ్యూల్లో భాగంగా ఆ లొకేషన్కి వెళ్తే వాళ్ళ యొక్క కస్టమర్ రివ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత ప్రశ్న, లోడ్ వేసాక ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, రియల్ మైలేజ్ 3 వీలర్ది. ఈయన కామకి సంబంధించిన లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే ఈ ప్రశ్న అయితే అడిగారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనం రియల్ వరల్డ్లో లోడ్ టెస్ట్ చేయాలంటే కొన్ని ఛాలెంజెస్ అయితే మాకైతే ఉంటాయండి. ఫస్ట్ వచ్చి మనకి వెహికల్ ఫుల్ కండిషన్లో ఉన్న ఒక వెహికల్ అయితే కావాలి. రెండోది, మనం లాంగ్ రేంజ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఆ లొకేషన్స్ అన్ని కూడా ముందుగానే ఫిక్స్ అయి ఉండాలి. ఎందుకంటే మనకు కొత్త ప్లేస్కి వెళ్ళి ఏదైనా ఒక వెహికల్ తీసుకుని టెస్ట్ చేస్తాం అనుకోండి, మనకు తెలియని రూట్లో వెళ్తే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైర్ ప్రెషర్ కానివ్వండి, ఆ వెహికల్ సంబంధించిన ఇతర ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదని కూడా మనం ముందుగానే చెక్ చేసుకుని పెట్టుకోవాలి. వీటన్నిటిలో కూడా చాలా ముఖ్యమైన అంటే లోడ్ అనేది మనకు రెడీగా ఉండాలి. సో మనం లోడ్ టెస్ట్ చేసేటప్పుడు మనకి ఆ లోడ్ కూడా ప్లాన్డ్గా అన్ని లోడ్ పెట్టి ఉండాలి కదా. ఇవి మనకున్న ఛాలెంజెస్ అనమాట. దీంతో పాటుగా మనకి టైం కూడా ఒక ఛాలెంజే. సో ఇవన్నీ అరేంజ్ అవ్వాలంటే కనుక నార్మల్గా డీలర్ కానివ్వండి, కంపెనీ నుండి సపోర్ట్ అయితే మనకు అవసరం అవుతుంది అనమాట. సో వీళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం మనం జెన్యున్గా రేంజ్ టెస్ట్ చేయడానికి సాధ్యమవుతుంది. అంటే మనకి రియల్గా ఆ పర్టికులర్ లోడ్ అంతా పెట్టి మనం రేంజ్ టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. బట్ లేదు, మన కస్టమర్ నుంచి మనం రేంజ్ టెస్ట్ వాళ్ళ యొక్క రేంజ్ డీటెయిల్స్ తెలుసుకుంటే అది కస్టమర్ టు కస్టమర్ మారిపోతూ ఉంటుంది కదా. సో వాళ్ళు వేసే లోడ్ని బట్టి ఒక రేంజ్ అయితే వస్తుంది. సో మనం కనుక ఈ పర్టికులర్ లోడ్ టెస్ట్ చేయాలంటే మనకి ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఎప్పుడైతే కుదురుతాయో అప్పుడు ఖచ్చితంగా మనం రియల్ రేంజ్ టెస్ట్ విత్ లోడ్తో చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ప్రాపర్ కొలాబరేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లోడ్ వేసి ఈ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే చేస్తామండి. మనకి అప్పటి వరకు ఏంటంటే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తారో ఆ సర్టిఫికేట్ రేంజ్ కానివ్వండి, కస్టమర్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్ చెప్తే దానికి సంబంధించిన రేంజ్ అనేది మన ఛానల్లో వారి యొక్క సమాచారం వరకు మీకు చెప్తాము. తర్వాత ఒకళ్ళు, ఐ డూ కేర్ ఫర్ పీపుల్, లిథియం అయాన్ వేరు, LFP వేరు బాబు, లిథియం అయాన్ ఈస్ 25% మోర్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు LFP. సో అన్నీ ఒకే బ్రాకెట్లో వేసి కంపేర్ చేయడమే తప్పు నువ్వు చేసింది. చీప్ స్కూటర్స్ కమ్స్ విత్ LFP నాట్ లిథియం అయాన్. LFP ప్రైజెస్ ఇన్ చైనా ఫాల్ టు $50 per kilowatt. వెళ్ళి ఆలీబాబాలో ప్రైజెస్ చెక్ చేయి. సో మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టేనండి. సో మనకి LFP బ్యాటరీ ప్యాక్ కాస్ట్ కంపేర్డ్ విత్ NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్తో కొలిస్తే తక్కువ ప్రైస్తోనే లభిస్తాయి. బట్ మేమైతే ఆ కంపారిజన్ చేసి ఆ వీడియో అయితే చేసాము. మార్కెట్లో ఒక 50,000 రూపీస్, 65,000 రూపీస్లో మనకి లిథియం అయాన్ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ పర్టికులర్ కంపారిజన్ అయితే చేసాం అనమాట. అలానే మీ రీసెర్చ్లో కనుక ఈ చీప్ క్వాలిటీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్లో ఒకవేళ మీరు LFP బ్యాటరీ ప్యాక్ ఉన్న స్కూటర్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఆ మోడల్స్ ఏంటంటే కంపెనీస్ చెప్తే కుదిరితే ఖచ్చితంగా దాని గురించి రీసెర్చ్ చేసి
దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ తర్వాత ప్రశ్న వినయ్ బాబు గారు అయితే అడిగారు అనమాట. హాయ్ బ్రదర్, బ్రిస్కీవీ ఆరిజిన్ ప్రో ఎనీ అప్డేట్స్ అబౌట్ వెహికల్? యాజ్ ఆఫ్ నో అయితే బ్రిస్కీవీ కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. ఒకవేళ అప్డేట్స్ వస్తే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాము. తర్వాత ప్రశ్న చూసినట్లయితే గోపి గారు అడిగారు అల్ట్రావైలెట్ టెస్ట్ రైడ్ చేయండి అని చెప్పి. యాక్చువల్గా అల్ట్రావైలెట్ టెస్ట్ రైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా మార్కెట్లోకి అయితే అందుబాటులోకి రాలేదన్నమాట. సో మోస్ట్లీ మనకి సెకండ్ క్వార్టర్లో అని చెప్పారు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మాకు కుదిరితే కనుక టెస్ట్ రైడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక చివరి ప్రశ్న నరేష్ గారు ఏమంటున్నారంటే కోర్స్ ఎందుకు ఇక్కడ ఫ్రీగా చెప్తున్నావుగా అని చెప్పి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే మనం ఏదైతే కోర్స్ అందిస్తున్నామో సుమారుగా 2 గంటల సమయం అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్ కోర్స్ ఏదైతే ఉందో సో ఆ కోర్సులో ఏంటంటే అన్ని పాయింట్స్ ఈవీ రిలేటెడ్గా ఎవరైతే ఎలక్ట్రిక్ 2-వీలర్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో అది కంపెనీ నుంచి ఇటు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అలానే వెహికల్ అన్ని పారామీటర్స్ కూడా కవర్ చేసి ఆ వీడియో చేస్తున్నాం. బట్ ఇక్కడ మనం ప్రతిరోజు చేసే వీడియోస్ ఏదైతే ఉంటాయో ఒక 10 మినిట్స్లో అయితే మ్యాక్సిమం 15 మినిట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాం. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వాలన్నా మీరు A to Z ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన కోర్సులో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకనే మేము కోర్స్ రిలేటెడ్గా ఎవరైనా కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఆ కోర్స్ తీసుకుని మీకు కొత్త ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు మీకు డౌట్స్ ఉంటే ఆ కోర్స్ తీసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవి ఈవీ రిలేటెడ్గా సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం అనమాట. ఇంకా స్టిల్ మీరు ఏమైనా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం 199 రూపాయలకి హౌ టు బై బెస్ట్ ఎలక్ట్రిక్ 2-వీలర్ అని చెప్పి ఒక ఈవీ కోర్స్ అయితే మీకు అందిస్తున్నాం అనమాట. సో ఆ కోర్సు ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కురాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడ్ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.